ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ ఎట్లా ఉంది, వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ గణిత వాణి చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ శాస్త్రవాణి, వృషభ రాశి వాళ్ళ గణిత వాణి. వృషభ రాశి వాళ్ళకి సాక్షంగా శబరివాసుడు, సాక్షంగా స్వామి అయ్యప్ప స్వామి దర్శనం చేసి స్వామివారికి దర్శనం చేసుకొని ఆ స్థానం లోపల శబరి స్థానం లోపల ఎవరైతే వెళ్ళి వస్తారో నిజంగానే దరిద్రమంతా వెళ్ళిపోతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది, చెడు జరిగేది లేదు, మంచి జరుగుతుంది, మంచి కన్నా ఇంకా మంచి జరుగుతుంది, చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి కష్టానికి భయపడరు. కొందరు ఏం చేస్తారంటే కష్టానికి చేత కాకుండా ఇలా వద్దులే, రేపు చూద్దాం, రేపు వద్దులే, మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ రేపు చూద్దాం, ఇలా దినం గడిసి ఇంట్లో తిని ఇంత బిస్తర్ వేసుకొని తిని టైంకి పనుకొని టైంకి లేచి తాగడానికి తిన్నికి మని ఇంట్లో మూలకు పెట్టిన పైసలు తీసుకుపోయి ఎక్కడ పోయి అక్కడ ఖర్చు చేసుకొని వచ్చే అలవాట. ఈ అలవాట దురా అలవాట, మంచి అలవాట కాదు. ఈ వృషభ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం పొద్దుగల లేస్తే ఏదో పని చేయాలి, రాత్రి అనకుండా పగలనకుండా కష్టం చేయాలి, 4 రాళ్ళు సంపాదించుకోవాలి, వెనుక పెట్టాలి, చైన్ వస్తుంది, కాళ్ళను వస్తుంది, మంచి అవుతుంది, చెడు అవుతుంది. ఇల్లంత తర్వాత చిన్న ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్న తర్వాత ఏదో కావచ్చు. అప్పుడు ఏరియల దగ్గర పోయి అయ్యాని చెయ్యి చాపి 10 రూపాయలు అయినా నాకు ఆపత్తు వచ్చింది, సాపత్తు ఉంచుతామని అలాంటి పరిస్థితి రావద్దు, అడగవద్దు. మనమే 4 డబ్బులు జమ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది, తర్వాత ఏమన్నా ఆపద వస్తే అది కాపాడుతుంది. మనకు ఆపద వస్తే ఎవరు కాపాడతారు? పైసా ఉంటే ప్రతి దానికి కాపాడతారు. పైసా గురించి మీరు చాలా పైసకు మంచిగా యాల్యూ ఇచ్చి మీరు నడుస్తారు. అలా యాలివియండి. పైసా అంటే సామాన్య మాట కాదు. పైసా ఒక పరమాత్ముడు, భగవంతుడు ఇంట్లో ఉంటే, ఇక దాని తగ్గట ఇంట్లో ధనం ఉంటే ఏ ఆపత్తు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా అది కొండ మీద కోతి తీసుకొస్తే ఇంటి ముందు పెడతారు కదా, డబ్బు ఉంటే అట్లా అవుతుందండి. మీరు తొందరపడకుండా కష్టం చేసి రాత్రి అనకుండా పగలనకుండా 4 రాళ్ళు ఇంట్లో కట్టి పెడితే బాగుంటుంది. అలా కాకుండా చేత కాదు, ఇది వద్దు, కాదు ఇది కూడదు, రేపు చూద్దాం అంటే అది సమయం వచ్చిన తర్వాత ఎదుట ఉన్నవాడు పనికొచ్చే పబ్బం వచ్చే మంచిగా వాళ్ళు ఇంత ఏదో కూర నార తిని మంచిగా పిల్ల పాపలతో నగుమురుచుకుంటూ ఉంటే మీరు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? 4 రోజులు 4 కష్టం చేసి 4 రాళ్ళు ఇంట్లో పెట్టింటే ఈ టైంకి మీకు మంచిగా కాపాడుతుండే. అది లేకపోయి ఏం చేస్తున్నారు మీరు? పైసా లేకగా పాయ కదా, ఎవరి ముందలపై అప్పడుగుదు, ఎవరి ముందలపై 10 రూపాయలు తీసుకొస్తూ నేను ఏం చేస్తూ అనేది తప్పు. అది మీరు అలా చేస్తే మీరు పైకి రారు. ఇదే కాదు, మీరు పైకి రావాలంటే మీరు కష్టపడితే గ్యారంటీగా పైకి వస్తారు. కష్టపడే యుక్తి మీ దగ్గర ఉంది, కష్టపడతారు, భయం పడరు. ఏదైనా కానీ రాత్రి పగలనకుండా కష్టం చేస్తారు, 10 రూపాయలు సంపాదించే అలవాటు బాగానే ఉంది. కానీ మీరేం చేయాలంటే ఇదే రూట్కి నడవాలి. ఏదైతే రూటు ఇదే రూట్ మీద నడవండి. కష్టం చేత కాదు అని కష్టానికి చేత కాకుండా వెనక జరగకండి, వెనక కాలేయకండి, అది కరెక్ట్ కాదు. కష్టానికి ఎగపడి కష్టపడి చేస్తేనే 4 రాళ్ళు వెనక పడతాయి. మీ గుడిక ఎక్కడ పోయినా కష్టం చేసిన అలవాటు ఉంటుంది కదా, ఎక్కడ పోయినా మీరు బతకొచ్చు, ఎక్కడ పోయినా 10 రూపాయలు సంపాదించే వ్యక్తి మీ దగ్గర ఉంటుంది. అలాగే తీసుకోండి, చాలా బాగుంటుంది. కానీ మీ ఇంటి మీద నరదృష్టి, నరకన్ను చాలా చెడ్డగా పడి కొంత దరిద్రం అనేది సతాయించి రామచంద్రమని కొన్ని రోజులు చాలా బాధపడ్డారు. ఏమాయరా మా గతి, ఎట్లాయరా మా గతి, ఇక మేము పైకి వస్తామా కిందికి పోతామా, ఏమాయే పరమాత్మని మీ కులదేవునికి ఎంతో నమస్కారం చేస్తుండు. ఏడవడ రాయగుడిక నమస్కారం చేస్తుండు. కానీ చూడయ్యా, మీకు దరిద్రం కొన్ని రోజులు ఉంటుంది, అది ఎప్పుడు ఉండదు, కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. కానీ అలాగే కాలేదు కదా, నాకు జరగలేదు కదా, అందరు పైకి వస్తుంది కదా, నేను అలాంటి మాటలు కరెక్ట్ పనికి చెయ్యదు. ఏమిటిదంటే మీరు కష్టపడి పని చేయండి, కష్టపడి ఇష్టపడి పని చేస్తే కష్టానికి మీరు పైకి లెక్కుతారు, పై మెట్టు లెక్కుతారు, సుఖంగా ఉంటారు, సంతోషంగానే ఉంటారు. ఎవరైతే మీరు శబరి వెళ్ళాలనుకుంటున్నారో తప్పనిసరి ఆగకుండా 10 రూపాయలు అప్పో సప్పో అటు ఇటు చేసి శబరి దర్శనం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారండి, మీకు చాలా మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 5 చాలా మంచి గవ్వలు పడ్డాయి.
వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 1, అవమానం 3, గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది. గురుబలం ఎప్పుడు ఎక్కువ ఉందో మీరు తొందరపడండి, పని చేయండి, మీరు పైకి రావచ్చే అవకాశం మీ మనసు లోపల ఉంది. ఈసారి మేము ఎలాగైనా కానీ పై మెట్టు ఎక్కాలని మనసులు ఎట్లా ఉందో మీరు కంపల్సరీగా పై మెట్టు ఎక్కుతారు. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మాట్లాడతాం. నమస్కారం. ఓం